మహేంద్రగిరి పర్వతానికి భక్తుల తాకిడి. గజపతి జిల్లాలోని రాయగడ సమితి ప్రాంతంలో ఉన్న మహేంద్రగిరి పర్వతంపై మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి కనిపించింది. ఉదయించే సూర్యుడిని చూసేందుకు భక్తులు వేచి చూశారు. పూర్వం క్షత్రియులను ఓడించిన అనంతరం పరశురాముడు ఇక్కడ తపస్సు చేశాడని, పాండవులు వచ్చి పరశురాముని వద్ద వీలు విద్య అభ్యసించారని చరిత్ర చెబుతుంది. ఆ సమయంలో కుంతి మందిరం, ధర్మరాజు అర్జుని గృహ, భీమ మందిరం నిర్మించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రావాలు, ఉదయించే లేలేద సూర్యుని రూపం, మరోపక్క భీముని గుడి దర్శనం కనువిందు చేస్తుంది. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గుడి ముఖద్వారం నుంచి లోపలికి భక్తులు వెళ్లి ఓ చిన్న సందు నుంచి బయటికి రావటం ఇక్కడి ప్రత్యేకం. అలా చేయడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. సూర్యోదయం సముద్ర గర్భం నుంచి పుట్టుకొచ్చినప్పుడు సువర్ణ శోభితంగా కనిపిస్తుంది. ఆ క్షణాన్ని ఆస్వాదించేందుకు లక్షలాది మంది పైగా భక్తులు కనురెప్పలు ఆర్పకుండా, చలిని సైతం లెక్క చేయకుండా వేచి చూశారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. పర్వతంపై ఉన్న మందిరాలను దర్శించుకునేందుకు గజపతి, గంజాం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. గత ఏడాదిని పట్టి పోల్చితే ఈ ఏడాది జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చూస్తే చాలా అనుగుణంగా ఎంతో అభివృద్ధి చేసింది. యాత్రికులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పర్వతంపై రహదారి నిర్మాణం, తాగునీటి సదుపాయం, అదేవిధంగా మహిళల స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భోజనం తదితరవి నిర్వహించారు. మహేంద్రగిరి పర్వతంపై రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖ మంత్రి విభూతి భూషణ్ జన్నా, మత్స్యశాఖ మంత్రి గోకులానంద మల్లిక్తో పాటు లోకసభ సభ్యుడు ప్రదీప్ పానిగ్రాహి పాల్గొని అక్కడి అందాలను ఆస్వాదించారు. ఓం నమ శివాయ. ఇది మన పర్లాకముండి దగ్గర గజపతి మండలంలో పైపూరు పంచాయతంలో మహేంద్రగిరి పర్వతంలో మహాశివరాత్రి ఉత్సవం జరుగుతున్నాయి. ఇక్కడ మన చిన్న చిన్న ఊరు నుంచి, బయట ఊరు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వచ్చి దేవుడికి చూసి శివుడు తాలూకా, పరశురాము తాలూకా కరుణా కటాక్ష ఫల ప్రాప్తిస్తున్నారు. ప్రజలు కూడా చాలా భక్తితోనే ఉన్నారు. సూర్యుడు తాలూకా నమస్కారం చేసి, సూర్యుడు దర్శనం చేసి బయలుదేరుతారు. ఇది మన మహేంద్రముఖ ఉన్నది ఒక కథ.